ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త హైదరాబాద్ లో కొత్త వైరస్ రాష్ట్ర ప్రజలందరికీ బిగ్ అలర్ట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటో కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీరాలకైతే హైదరాబాద్ లోని నెహ్రూ జువలాజికల్ పార్క్ ఇప్పుడు ఒక అప్రతిగా యుద్ధ క్షేత్రంగా మారిందనమాట. థాయిలాండ్ లోని వన్యప్రాణులు ఆకస్మికంగా మరణించిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా జూ పార్కులను ఉలిక్కిపడేలా చేయగా హైదరాబాద్ అధికారులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రక్షణ కవచాన్ని సిద్ధం చేశారనమాట. కేవలం పరిసరాలను శుభ్రం చేయడమే కాకుండా గాలి ద్వారా వ్యాపించే అదృశ్యమైన వైరస్ కణాలను తుడిచిపెట్టడమే లక్ష్యంగా అక్కడ ఒక సైలెంట్ ఆపరేషన్ మొదలైంది. గాలి ద్వారా వైరస్ సోకకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన యుద్ధ నీతి అని జూ సిబ్బంది గట్టిగా చెబుతూ ఉన్నారు. ఈ రక్షణ వ్యూహంతో భాగంగా అధికారులు పారిశుద్ధ్యానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ ప్రాణాంతకంగా మారకుండా ఉండేందుకు ఇక ఎన్క్లోజర్ లోపాల వెలుపల సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని భారీగా వినియోగిస్తున్నారు అనమాట. కేవలం మనుషులకే పరిమితం కానున్నటువంటి సోషల్ డిస్టెన్సివ్ సూత్రాన్ని ఇప్పుడు వన్యప్రాణులకు విస్తరింపజేస్తున్నారు. జంతువుల మధ్య అనవసరమైనటువంటి సామీప్యత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ ఒక ఎన్క్లోజర్ నుంచి మరొక ఎన్క్లోజర్ వైరస్ గొలుసు వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ను ఎదుర్కోవడంలో బాహ్య శుభ్రత ఎంత ముఖ్యమో జంతువుల అంతర్గత మలం కూడా అంతే కీలకమని అధికారులు అయితే గుర్తించారు. అందుకే మూగజీవాలు రోజువారీ ఆహారం విప్లవాత్మక మార్పులు చేశారు. వాటి శరీరంలో రోగనిరోధక శక్తిని పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు ఇక అవసరమైనటువంటి మల్టీవిటమిన్లు ప్రత్యేక సప్లిమెంట్లను వైద్యుల పర్యవేక్షణలో అందిస్తున్నారు. అడవిలో స్వేచ్ఛగా ఉండాల్సిన ప్రాణులు బందీగా ఉన్నప్పుడు మరింత సున్నితంగా మారుతాయని, అందుకే వాటిని కాపాడుకోవడం కోసం తాము యుద్ధ ప్రాతిపదికగా పనిచేస్తున్నామని